Good morning, everyone. I am Dr. Lakshmina. I am a senior consultant neurosurgeon, neuro and spine surgeon in Care Hospital, High Tech City branch. Today we are discussing about common neuro problems, neuro related issues. మనకి కామన్గా మేము యాజ్ ఎ న్యూరో సర్జన్స్ న్యూరో స్పెషలిస్ట్ మేము చూసే వేరియస్ ఇష్యూస్లో మెయిన్గా ఉండేవి ఫిట్స్ కానీ పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత తలనొప్పి, ఫేషియల్ పెయిన్స్ అంటారు మొహం మీద వచ్చే వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది కామన్గా మేము చూసే వాటిల్లో పక్షవాతం, పెరాలసిస్, ఇది ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుందంటే ఈ పక్షవాతం అనేది ఇదివరకు మేము అంటే ఎర్లీ స్టేజ్లో మనకి ఇదివరకు పాతకాలంలో అది ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్కి వచ్చేటట్టు వస్తుంది అని అనుకునేవాళ్ళం. అబౌవ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్. అదే కాలక్రమేణా కొత్త రోగాలు, కొత్త వ్యాధులు వాటితోటి ఈ మధ్యకాలంలో నడి వయసు ఉన్న వాళ్ళకి, లేదంటే అడాలసెంట్ ఏజ్ అంటాం, ఎర్లీ స్టేజ్ యువతకు కూడా వచ్చే కొన్ని వస్తుంటాం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎల్డర్లీ ఏజ్ అంటే అబౌవ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకి మటుకు ఇది ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్, మెయిన్గా బీపీ వల్ల, షుగర్ వల్ల, దాంతోపాటు కొలెస్ట్రాల్, ఈ మూడు మెయిన్ ఫ్యాక్టర్స్. ఈ మూడిటి యొక్క ఇటియాలజీ అంటాం, కాజేటివ్ ఫ్యాక్టర్స్. ఈ మూడిటి వల్ల మెయిన్ మనం పెరాలసిస్ రావటం. అది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కావటం, బీపీ ఎక్కువ కావటం వల్ల చిన్న చిన్న క్యాపిలరీస్లో ఉండే బ్లడ్ వెజల్స్, బ్లడ్ అనేది చిన్న చిన్న క్యాపిలరీస్, బ్లడ్ పైప్స్ తోటి, బ్లడ్ వెజల్స్ తోటి అందులో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అవి బ్లడ్ ప్రెషర్ కనుక ఒకేసారి రైజ్ అయినప్పుడు, అవి బస్ట్ అవుట్ అయినప్పుడు ఆ ఏరియాస్లో బ్లీడింగ్ అయ్యి, ఆ బ్లీడింగ్ వల్ల అక్కడ ఉండే నరాలు అనేటువంటి డ్యామేజ్ కావటం వల్ల అది మనకి బయటికి పక్షవాతంలాగా బయటకు వస్తుంది. అంటే కాళ్ళు చేతులు వీక్ కావటము, పని చేయకపోవటము, మూమెంట్స్ రాకపోవటము, నమ్నెస్ ఉండటము, లేదు అంటే మొహం మీద మూతి అనేది ఒకవైపుకి సైడ్కి వెళ్ళటం అంటాం. అంటే జనరల్ మన లాంగ్వేజ్లో మౌత్ డీవియేషన్, మూతి ఒకవైపు వంకరిపోయింది అంటాం. లేదంటే కొంతమందికి స్పీచ్ రాదు, స్లర్డ్ స్పీచ్ అంటాం. అంటే నెత్తిగా వస్తుంది. అప్పటి వరకు బాగా మాట్లాడిన వాళ్ళు సడన్గా మాట్లాడలేరు. సో ఇవన్నీ, లేదంటే కాన్షియస్నెస్ మరీ సివియర్గా వస్తే ఏమవుతుంది, వాళ్ళకి కాన్షియస్నెస్ కూడా ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు సడన్గా పడిపోవటం, లేదంటే సరౌండింగ్ కాంటాక్ట్స్ తోటి సడన్గా కట్ కావటం, వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకపోవటం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒకటి బ్లీడింగ్ కావటం, ఇంకొకటి క్లాట్ కావటం. క్లాట్ అంటే ఏంటంటే అక్కడ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే అవుతుందో, బ్లడ్ ఫ్లో అవుతుందో, ఆ ఫ్లో అనేది సడన్గా స్టాప్ అవుతుంది. అక్కడ బ్లాక్ కావటం వల్ల స్టాప్ కావటం వల్ల ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో మనకి రెండు రకాలైనటువంటి వీటిని ఏమంటారంటే సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్, సివిఎస్ అంటాం. ఒకటి బ్లీడింగ్, హిమోరేజ్ వల్ల వచ్చేది ఒకటి, ఇంకోటి క్లాట్ వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్స్ లేదంటే ఇన్ఫాక్ట్స్ అంటారు. సో వీటికి డయాగ్నోసిస్ అంటే మనం వీళ్ళని మనం ఏం చేస్తాము, ఇమ్మీడియట్గా మనం ఎమర్జెన్సీకి హాస్పిటల్కి తీసుకుని వచ్చినట్టయితే మనం ఎక్కడ ఇబ్బంది అయింది, ఎక్కడ బ్లీడింగ్ అయింది, లేదంటే ఎక్కడ క్లాట్ అయిందని చూసుకొని మనము సిటీ స్కాన్, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మేము ఇది బ్లీడింగ్ వల్ల వచ్చిందా, లేదంటే క్లాట్ కావటం వల్ల వచ్చిందా అని చూస్తుంది. ఒకవేళ క్లాట్ కావటం వల్ల వస్తే వితిన్ మనకి 4 to 6 అవర్స్లో కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ క్లాట్ అనే దాన్ని మనము క్లియర్ చేయడానికి ఇంజెక్షన్స్ వాడటము, లేదంటే ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఒక గైడ్ వేర్ తోటి పంపించి దాన్ని థ్రోంబస్ అంటారు. ఆ థ్రోంబస్ ఎక్కడైనా ఉంటే దాన్ని క్లియర్ చేయటం, థ్రోంబెక్టమీ అని చెప్తాము. దాని తర్వాత బ్లడ్ థిన్నర్స్, యాంటీప్లేట్లెట్స్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. అది క్లాట్ అయినప్పుడు. ఒకవేళ బ్లీడింగ్ అని ఏదైనా అయితే మటుకు ఆ బ్లీడింగ్ అయిన ఏరియాని బట్టి, ఆ సైజుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ అది వెరీ మినిమల్ సైజ్ 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్, దాని చుట్టూ కూడా ఎలాంటి వాపు అది ఏం లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ అది చాలా పెద్దగా ఉంది, పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారంటే బ్రెయిన్ మీద పక్కనున్న బ్రెయిన్ మీద దానివల్ల ఒత్తిడి ఉంది అంటే మటుకు అప్పుడు మనం ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. సో
ఈ పక్షవాతం అనేది క్లాట్ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో బ్రెయిన్‌లో ఏదన్నా గడ్డ వల్ల గూడా మనకి పక్షవాతం అనేది రావటం జరుగుతుంది. సో, మనం వీటన్నిటిని గూడా మనము దృష్టిలో పెట్టుకొని డయాగ్నోసిస్ గానీ, ట్రీట్మెంట్ గానీ ఉంటుంది. ఇంకొకటి విషయం అందరూ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక్కసారి పక్షవాతం అనేది, ఇది పెరాలసిస్ అనేది వస్తే, అది దానికున్న సివియారిటీని బట్టి ఎన్ని రోజులు ఇంప్రూవ్‌మెంట్ అవుతుందనేది ఉంటుంది. అందరూ మమ్మల్ని అడిగే క్వెషన్ ఎన్ని రోజులు పడుతుంది? అది ఆ సివియారిటీని బట్టి ఉంటదండి. కొంతమందికి ఫ్యూ అవర్స్‌లో రికవర్ అయిన వాళ్ళుంటారు. కొంతమందికి ఫ్యూ వీక్స్, కొంతమంది ఇట్ విల్ టేక్ ఫర్ మంత్స్ టుగెదర్. సో, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ద క్లాట్ గానీ, బ్లీడింగ్ బట్టి, సైజ్‌ని బట్టి గానీ, ఆ లొకేషన్ బట్టి, బ్రెయిన్‌లో గూడా కొన్ని ఏరియాస్ చాలా క్రిటికల్‌గా ఉంటాయి. ఆ క్రిటికల్ ఏరియాస్ వాటి రికవరీని బట్టి ఉంటుంది. మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ అనేది మనం అడ్వైస్ చేస్తా ఉంటాము. అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.